माजिद एंड ब्रदर्स की जानिब से नेक्स्ट जेन ईवी मोटर्स ईवी शोरूम 18 साल से कम उम्र बच्चों के लिए बेहतरीन खूबसूरत बैटरी की गाड़ियां मौजूद, जिसको लाइसेंस आरसी नंबर प्लेट की जरूरत नहीं। कानून साज कौंसिल में कायद हिज़्ब इख्तिलाफ श्री कोंडा मधुसूदन चारी ने रविंद्र भारती में शांति कृष्णा सेवा समिति के ज़रिए एहतमाम विश्व कला वैभव प्रोग्राम में बतौर मेहमान खुसूसी की हैसियत से शिरकत की। इस मौके पर मुख्तलिफ शोबों में नुमाया खिदमात अंजाम देने वाले नुमाया अफराद को एजाज से भी नवाजा किया। बादजा इसके एक हिस्से के तौर पर ACP किरण कुमार को डिस्टिंग्विश सर्विस अवार्ड से नवाजा किया। एशियन टीवी न्यूज से हमारे नुमाइंदे मोहम्मद शरीफुद्दीन की ये खास रिपोर्ट। ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ గిన్నిస్ బుక్ సర్టిఫికేషన్ తీసుకున్నటువంటి శాంతి కృష్ణ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు గౌరవనీయులు డాక్టర్ మంగాల శాంతి కృష్ణ గారు ఈరోజు మాకు అంటే నా ఇన్నాళ్ల పోలీస్ సర్వీస్లో నేను పెట్టుకుందించుకున్నటువంటి నా ఇన్ఫ్లుయెన్స్ అంటే నా గుడ్ విల్ కనెక్షన్స్ విత్ సో మెనీ పీపుల్ ఇన్ ద సొసైటీ, ఆ ఇన్ఫ్లుయెన్స్తో నేను ఏదైతే గత 3 దశాబ్దాలుగా నాకు తెలిసిన వాళ్ళకి, నా బంధువులకి, నా జాతీయులకి, నా ఫ్రెండ్స్కి ఏదైతే నేను నిరంతరం 24/7 సహాయం చేస్తూ వచ్చాను, నా జీవిత ఆశయంలో పెట్టుకొని ఒక మోటోగా దాన్ని గుర్తించి ఈరోజు నాకు నా గాడ్ ఫాదర్ లాంటి గౌరవ తెలంగాణ తొలి శాసన సభాపతి సిరికొండ మధుసూదనాచార్య గారి చేతుల మీదుగా, అలాగే ఎంతోమంది ప్రముఖులు ఇక్కడ ఉన్నారు, సరస్వతి ఉపాసకులు దైవజ్ఞ శర్మ గారు, పద్మశ్రీ ఆనంద్ వేద్ గారు, నా ప్రాణమిత్రులు అడిషనల్ కలెక్టర్ వెంకటాచార్య సార్, అలాగే పూర్వ రిజిస్ట్రార్ గౌరీశంకర్ గారు, అలాగే పెద్దవాళ్ళు, మేము కూడా స్టూడెంట్ తిరిగేటప్పటి నుంచి ఎన్నో ప్రోగ్రామ్స్ చూసాము, సినీ ప్రోగ్రామ్స్ కానీ, అలాగే ఇలాంటి అవార్డుల పురస్కారాల ప్రోగ్రామ్స్ కానీ కొన్ని వందల పురస్కారాలు అంటే ప్రత్యక్షంగా అటెండ్ కాకపోయినా కూడా కొన్ని అటెండ్ అయ్యాను. బట్ పత్రికాముఖంగా టీవీలో మీరు కండక్ట్ చేసినటువంటి ప్రోగ్రామ్స్ వందలు వేలు. వంశీ రామరాజు గారు అంటే ఒక బ్రాండ్ ఇటువంటి ప్రోగ్రామ్స్. ఆయన శిష్యుడిగా ఇంకా ముందుకు వెళ్తున్నారు డాక్టర్ మంగాల శాంతి కృష్ణ గారు, వారికి అలాగే మా పెద్దన్న గారు తెలంగాణ ఉద్యోగుల గౌరవ సంఘ అధ్యక్షులు పద్మాచార్య అన్న గారు, సుప్రీంకోర్టు అడ్వకేట్ గారు, అలాగే ఆదాబ్ CMD గారు, మా మిత్రులు గౌరవ సత్యన్న గౌడ్ గారు, అలాగే నా పూర్వ మిత్రులు నేను గద్వాల సర్కిల్ ఇన్స్టిట్యూట్ ఉన్నప్పుడు పాలమూరు యూనివర్సిటీలో ప్రొఫెసర్ డాక్టర్ వంగీపురం శ్రీనాథాచార్య గారు, అలాగే మీరు నాకు పరిచయం కాలేదు సార్ రాంబాబు నాయుడు గారు, మీరందరికీ కూడా ఈరోజు నా ఈ పురస్కారం ప్రోగ్రాంలో మీరందరూ భాగస్వాములై మీరు ఆశీర్వచనం ఇచ్చినందుకు ముఖ్యంగా డాక్టర్ మంగాల శాంతి కృష్ణ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ప్రోగ్రాంకి అంటే కొద్ది టైమే ముందు అసలు ఎవరిని పిలవదలుచుకోలేదు. ఈరోజు మార్నింగ్ అనుకుని నాకు కొంతమంది నా మిత్రులు, నా తమ్ముడు లాంటి వాళ్ళు, నా ఆత్మీయ బంధువులు వాళ్ళందరికీ కొద్ది మందికి నేను ఈరోజు దయచేసి అటెండ్ కాండి అని రిక్వెస్ట్ చేయడం జరిగింది. నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన అందరూ బంధువులు, ఫ్రెండ్స్, అలాగే ఆత్మీయ బంధువులు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ శాంతికృష్ణ సేవా సమితి రాబోయే రోజుల్లో వేల ప్రోగ్రామ్స్, 1000 చిల్లర కాదు, వేల ప్రోగ్రామ్స్ చేసి ఎంతోమంది ప్రతిభావంతులు డ్యాన్సింగ్లో కానీ, అలాగే సింగింగ్ కానీ, పెయింటింగ్లో కానీ, ఇతర రచయితలు, కవులు, వివిధ రంగాల్లో ఎవరైతే నిష్ణాతులుగా ఎదుగుతున్నారో వాళ్ళ ప్రతిభను గుర్తించి వాళ్ళని ప్రపంచానికి పరిచయం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాంటి మహానుభావులకు సత్కరించుకునే అదృష్టం మాకు మా ఆర్గనైజేషన్ లభించినందుకు ఉన్నటువంటి పెద్దలందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, శాంతి కృష్ణ సేవా సమితి వ్యవస్థాపకులు సోదరులు శాంతి కృష్ణ గారు చాలా ఒక మనిషి. నాకు శాంతి కృష్ణ గారిలో
కనబడేటువంటి సుగుణం ఏంటంటే ఆయన స్వాప్నికుడు, సాహసికుడు. ఈ రెండు కలగలిపినటువంటి వ్యక్తిత్వం శాంతికృష్ణ సొంతం. మొదట్లో నాకు శాంతికృష్ణ గారు పరిచయం అయినటువంటి తొలినాళ్లలో ఎక్కడో ఒక సంశయం, కానీ ఈ 15 సంవత్సరాల ప్రయాణంలో ఆయనను నేను నిశితంగా పరిశీలించడం జరిగింది. అనేక విషయాల్ని మనం చూస్తాం, పరిశీలిస్తాం, పరిశోధిస్తాం. కానీ శాంతికృష్ణకు ఏదో దివ్య దృష్టి ఉందనేది పుట్టుక గురించి, బతుకమ్మకు సంబంధించినటువంటి ఆ విషయంలో కొవ్వొత్తి తనను తాను కాల్చుకొని కరిగి వెలిగి ఏ రకంగా ఇస్తుందో ఆ పరిశోధన కోసం శాంతికృష్ణ పడ్డ తపన కానీ, పడుతున్నటువంటి ఆరాటం కానీ ఇంత అంతా కాదు. మన శాంతికృష్ణ ఎదుగుదల చూస్తూ ఉంటే మేము చిన్నతనంలో జీవితంలో ఒక్కసారి హైదరాబాద్ మహానగరాన్ని చూడాలి. హైదరాబాద్ మహానగరం చూసినాం. రవీంద్ర భారతిలో ఏదైనా కార్యక్రమం వస్తే ఆ కార్యక్రమం కూడా చూడాలి, అది చూసినాం. తర్వాత ఇప్పుడు అదృష్టం కొద్దీ శాంతికృష్ణ గారి లాంటి సోదరులు చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా వచ్చే ఆయనకు సూచనలు, సలహాలను ఎప్పటికప్పుడు అందిస్తూ తెలంగాణ రాష్ట్రానికి కృషి చేసినటువంటి తొలి శాసన సభాపతి బ్రహ్మశ్రీ సిరికొండ మధుసూదనాచారి గారు, మా అన్నగారు, నాకు దైవ స్వరూపులు. ప్రతి విషయంలో నాకు భుజం తట్టి తమ్ముడు నువ్వు ముందుకెళ్ళు అని నన్ను ప్రోత్సహించేటువంటి పెద్దలకి నా శిరసాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా గౌరవనీయులు, సోదర సమానుడు, హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయవాదులు, తెలంగాణ ఉద్యోగ సంఘ గౌరవాధ్యక్షులు పద్మాచారి అన్నగారికి, అదేవిధంగా ఇందాకనే చెప్పారు మగ్దుం గారు, వారు ప్రోగ్రాంలు చేసే టైంలో నేను బహుశా బట్టలు కూడా సరిగా వేసుకోలేనటువంటి స్థితిలో ఉండే చిన్న స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిగా వారి ప్రోగ్రాంలు చూసి వంశీ రామరాజు గారిని ఒకసారి దగ్గర నుంచి వెళ్ళి కలిస్తే నా జన్మ ధన్యమవుతుందేమో అనేటువంటి అంత కుతూహలం కలిగించి ఇలాంటి కార్యక్రమాలని నేను చేయడానికి నన్ను ప్రేరేపించినటువంటి గొప్ప వ్యక్తులు వంశీ రామరాజు గారికి నా శిరసాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా తెలంగాణ తెలుగు యూనివర్సిటీ దానికి రిజిస్ట్రార్గా చేసి ఇవాళ విశ్వబ్రాహ్మణ ధర్మపీఠానికి సభాపతిగా వ్యవహరిస్తూ, ఇందాకనే మీరు వారి స్పీచ్ కూడా విన్నారు, ఎంత స్పష్టత, తెలుగు భాష ఎలా ఉంటుందో వారు మాట్లాడుతుంటే నేర్చుకునేలాగా అనిపిస్తుంది. అలాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి త్రిమూర్తుల గౌరీశంకర్ గారికి కూడా నేను శిరసాభివందనాలు తెలియజేసుకుంటున్నారు. 18 साल से कम उम्र लड़के और लड़कियों के लिए अजीम पेशकश। हैदराबाद दक्कन में एक नुमाया नाम माजिद एंड ब्रदर्स की जानिब से नेक्स्ट जेन ईवी मोटर्स ईवी शोरूम जो बहादुरपुरा चौराहा किशनबाग रोड हैदराबाद में वाक़, जहां पर आपकी ख्वाहिश के मुताबिक 18 साल से कम उम्र बच्चों के लिए बेहतरीन खूबसूरत बैटरी की गाड़ियां मौजूद, जिसको लाइसेंस आरसी नंबर प्लेट की जरूरत नहीं। इस गाड़ी को कम उम्र लड़के लड़कियां स्कूल और कॉलेज के लिए इस्तेमाल कर सकती हैं। इनके अलावा औरतें और सीनियर सिटीजन्स भी इस्तेमाल कर सकते हैं, जिसमें 10-12 मॉडल दस्तियाब, जिसकी कीमत 50,000 रुपए से शुरू होकर 85,000 रुपए पर खत्म होती है, जिसमें मोटर और कंट्रोलर की वारंटी 2 साल है और बैटरी चार्जर की वारंटी 1 साल है। ये तमाम मॉडल हिंदुस्तान की मशहूर कंपनी जेलियो ई मोबिलिटी लिमिटेड कंपनी के हैं। मजीद तफसीलात के लिए 9246109197 और 9246209197 पर रब्त करें।